రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో మహిళా సంఘాల నిధుల దుర్వినియోగం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహిళా సభ్యులకు తెలియకుండా సుమారు ₹1 కోటి పైగా నిధులు డ్రా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన కొందరు ఏవోలు మహిళా సంఘాల సభ్యుల సంతకాలను ఉపయోగించి వారి అనుమతి లేకుండానే నిధులను ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే విచారణ జరిపి మహిళలకు న్యాయం చేయాలి, లేకపోతే పాలమాకుల నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని గ్రామ సర్పంచ్ కోటేశ్వర్ గౌడ్ తెలిపారు. నేను ఇక్కడికి వచ్చి 20 రోజులైంది. నేను మా పై అధికారులకు చెప్తాను ఇట్లాగే అయింది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను దానికి ఏమాన్సర్ చెప్తాను, నేను ఏం చూడగలను. నేను వచ్చిన దాంట్లో నాకు అక్కడ లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, లోన్ డాక్యుమెంట్స్లో సంతకాలు పెట్టారా, సంతకాలు ఉన్నాయి. తర్వాత ఎవరికి వాళ్ళు పైసలు తీసుకున్నప్పుడు చెప్తారు సంతకాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకరు లోన్ ఒక నెల కట్టలేరు అనుకో, మీరు గ్రూప్ సభ్యులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారా? చేస్తున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒక నెల ఈఎంఐ కట్టలేరు అనుకో, సంఘంలో గ్రూప్ లో ఉన్న సభ్యులకు మీరు తెలియజేస్తున్నారా? రూల్ ప్రకారం తెలియజేయాలి సార్. ఎందుకు తెలియజేయాలి? 3 సంవత్సరాల నుండి సంఘంలోకి వెళ్ళి అన్యాయం జరుగుతుంటే ₹1,56,00,000 కుంభకోణం జరిగేదాకా మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ ఎవరికి ఇవ్వలేరంట. ఇది తప్పు సార్. అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంతమంది మాట్లాడతారు. నేను అందుకనే కదా ఇప్పుడు ఒక్కొక్క సంఘం బ్రాంచ్ వచ్చి చూపిస్తే నేను అన్ని ప్రూఫ్లు కరెక్ట్ గా చూపిస్తాను కదా. మీరు వాళ్ళకు ఎవ్రీ మంత్ మీరు కాదు, వాళ్ళు అమౌంట్ కట్టినప్పుడు వాళ్ళ సంఘం నుండి కట్టినప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళకు ఏది మీరు ఇన్ఫార్మ్ చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది సార్. గ్రూప్ లో 10 మంది సభ్యులు కలిపి 15 లక్షలు లోన్ ఇచ్చినావు అనుకున్నాం బ్యాంకు నుండి. నువ్వు సిబిల్ ఆటోమేటిక్ గా రిజర్వ్ బ్యాంక్ రూల్ ఇప్పుడు 10 మందికి లోన్ ఇచ్చినప్పుడు ఎవరికైనా సిబిల్ పెట్టడం ఎంతమందికి నేను చేయగలను కదా సార్. బ్యాంక్ పెట్టిన రోజు గవర్నమెంట్ రూల్, ఎందుకంటే లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు 15 మందికి లోన్ ఇచ్చి నువ్వు ఇద్దరికి అంటే 15 లక్షలు నువ్వు సిబిల్ లో పెడితే 30 లక్షలు అయితే నువ్వు ఇవ్వలేవు కదా. అది కాదండి, ఒక నిమిషం. మీరు ఇచ్చింది 15 లక్షలు లోను, ఎంతమందికి సిబిల్ లో 15 లక్షలు చూపించాలి మీరు? ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన 15 రోజుల్లో నాకు ఒక ఈయన వచ్చారు తర్వాత నాకు ఒక ఏదైనా వీళ్ళిద్దరు వీళ్ళకి ఇచ్చింది 15 లక్షల లోను తర్వాత మాట్లాడారు. మీరు ఇచ్చిన 15 లక్షల లోను ఈమె పేరు మీద సిబిల్ 15 లక్షలు చూపిస్తాయి, ఈమె పేరు మీద సిబిల్ 15 లక్షలు చూపిస్తాయి. మీరు 30 లక్షలు ఇచ్చిరా లేకపోతే 15 లక్షలు ఇచ్చిరా? సిబిల్ 30 లక్షలు ఎట్లా చూపిస్తాయి? దానికి మీ సమాధానం ఏంది? లీడర్ ఉన్నారు. లీడర్ ఉంటే కనుక అక్కడ మైక్రో ఫైనాన్స్ జాయింట్ అని కనిపిస్తుంది సార్. లీడర్ నేను జాయిన్ అయిన రోజు మీరు వచ్చారు కదా, వచ్చిన రోజు స్టేట్మెంట్ ఇచ్చాను కదా. ₹1,00,000 అని ఒక సున్నా ఎక్కువ పెట్టుకొని వాళ్ళకు తెలియకుండా ₹1,00,000 లోన్ తీసుకుంటున్నామని చెప్పేసి ఇంకా 10 లక్షల లోన్ తీసుకుంటున్నారని మీరు ఎవరినైనా ఒక సంఘం సభ్యురాలని అడిగిరా? మమత ఎట్లా చెప్తే అట్లా మీరు ఓకే అని అలా అక్కడ కూర్చోబెట్టి మీరు లోన్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజు మీ బ్యాంకు వ్యవస్థలో బరోడా వ్యవస్థలో ఇది ఒక మచ్చగా మాత్రమే నిలుస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒకటి, ఎందుకంటే మీరు ఉన్నందుకు మీరు లోన్ ఎట్లు ఇచ్చిర్రు అంటే మేము ఏం పెట్టలేదు సార్, కరెక్టే పెట్టిరు, వాళ్ళు పెట్టినాకనే ఇచ్చిరని చెప్పారు. ఇప్పటిదాకా లేదు మీ సంతకాలు ఉన్నాయి, రోజు సంతకాలు ఉన్నాయి కాబట్టి మేము చెకప్ చేసినాము, మీరు అట్లా లోన్ ఇస్తారండి అని అన్నాము. దానికోసమనే ఇప్పుడు వచ్చిర్రు చూసిరు అన్ని ఫోర్జెస్ సంతకాలు ఉన్నాయి. ఆడ మేము ఇప్పుడైతే మేము అబ్జర్వ్ చేసిన సమస్య నుంచి ఫోర్జెస్ సంతకాలు ఉన్నాయి, బ్యాంక్ మేనేజర్స్ ఇచ్చి దీనికి బాధ్యత ఇప్పుడు ఫోర్జెస్ సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోవాలి, బ్యాంకులో చూసుకోవాలి. ప్రతి ఒక్కరు బ్యాంకులో చూసుకోవాలి. ప్రతి ఒక్కరు సంతకం లేని ట్యాల్ అయిందా కాలేదా చూస్తుంటారు, మేనేజర్ చూస్తుంటారు. దీంట్లో బ్యాంక్ వాళ్ళ హస్తం కూడా ఉందా? బ్యాంకు హస్తం ఉంది, వాళ్ళు లోన్ ఇచ్చారు కాబట్టి ఉన్నది. ఉన్నదా? ఇంకా బ్యాంక్ వాళ్ళు కాక ఇంకోటి మమతనే ఎంత చేసింది. ఈ అన్ని కారణము మమత బుక్ కీపరు ప్రతి ఒక్కరిని నమ్మించి ఈ విధంగా చేసిందా. అందరూ మన ఊరు అమ్మాయి మన ఊరు కథ అని చెప్పింది, ప్రతి ఒక్కరిని నమ్మించింది. వాళ్ళు కూడా నమ్మారు. పాప మన ఊరు అమ్మాయిగా ఏడిపోతుందనే ఆలోచనతో నమ్మారు. ఆ విధంగా నమ్మి బ్యాంకర్స్ తోటి కూడా
అని అంటారు కదా. అది ఫోర్జరీ సిగ్నేచర్స్ ఎక్కడ ఉన్నాయి సార్? అది బ్యాంకుకి సీసీటీవీలు ఉంటాయి. చెక్ తీసుకొస్తే డబ్బులు క్యాషియర్ ఇస్తారు. అది ఏ రోజు ఏంటి అన్న సీసీటీవీలో చూస్తే ఇప్పుడు పలానా నేను ఇప్పుడు మీరే ఉన్నారు, నా డబ్బులు నా ఫోర్జరీ చేశారు, నా మీ డబ్బులు నాలెడ్జ్లోకి రాలేదు ఇప్పటివరకు ఇది? నా దగ్గర ఇప్పుడు చెప్తా చూడండి సార్. ఇప్పుడు మీరు వచ్చిరు నా దగ్గరకు వచ్చిరు, సార్ నా ఫోర్జరీ చేశారు, ఈ చెక్ ఇది నాది కాదు, నేను డబ్బులు తీసుకోలేదని బ్యాంక్ రికార్డ్స్ చెక్ చేస్తారు, సీసీటీవీలు ఉన్నాయి, ఇది ఏంటి అన్న చెక్ చేస్తారు. అందరూ ఓకే సార్ నాది ఫోర్జరీ అంటే ఎలా చెప్పగలను చెప్పండి? నేను ఫోర్జరీ గురించి చెప్తున్నా తప్ప ఈ విషయం ఎప్పటి నుంచో జరుగుతుందని తెలుసు. మరి ఎందుకు వచ్చారు, స్టేట్మెంట్స్ అడిగారు, స్టేట్మెంట్స్ ఇచ్చినాం. స్టేట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసారు. లీడర్స్ కొంతమంది గ్రూపులు వచ్చినాయి, మా దాంట్లో తప్పు పడింది, అమౌంట్ ఏంటి అంటే స్టేట్మెంట్లు ఇచ్చినాం, అవన్నీ చెక్ చేసుకున్నారు. ఓకే సార్ మాకు వ్యక్తిగత ఏమేమంటే మాట్లాడదామని వాళ్ళని కూడా ఆపడం జరిగింది. ఈ మహిళా సంఘాలకి కూడా సంబంధించి ఇది నాకు ఒక మే 10కి నా దృష్టికి రావడం జరిగింది. ఆ రోజు నా దృష్టికి రాగానే ఇక్కడ ఈ విలేజ్కి సంబంధించిన సీసీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ రోజు మే 11 తారీఖు రోజు సీసీ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలవడం జరిగింది. కలిసినాక ఏం జరిగిందంటే, సార్ మాకేం మా దృష్టిలో లేదు అంటే, ఒక దాంట్లో ఏందో లెక్కలు తెలుసండి, లెక్కలు తెలిసి మాకు సభ్యులకు వాళ్ళ ముందు ఏందనేది తెలుస్తేనే మేము మాట్లాడడానికి వస్తుంది, దాని ఏంది పరిష్కారం అని అడగడం కూడా జరిగింది. అప్పుడు మమత గారి అయిన వాళ్ళ హస్బెండ్ అయిన రోల అంజనేయులు గారు ఈ యొక్క అమౌంట్ ఎంతున్నా నేను కడతా, మా కుటుంబ అవసరాల కోసమే మేమే తీసుకున్నాం కాబట్టి మేము కడతాము, మా భూమి అయినా సరే అమ్మి మీకు కడతామని చెప్పేసి అనడంతో వాళ్ళకు ఆ లెక్కలు చేయడానికి వాయిదా కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఈ ఇష్యూ బయటికి వెళ్ళి మీడియా మిత్రులు కూడా వస్తే మా ఊరు పడకు పోతుందనే ఉద్దేశంతో ప్రెస్ మిత్రులను కూడా వాళ్ళు టైం అడిగారు. ఆ గడువు దాటితే అప్పుడు మేమే మీకు తెలియజేస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క గ్రూప్లో అవకతవకలు ఇంత పెద్ద మొత్తంలో జరిగితే ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మా యొక్క వినపం. ఈ యొక్క సభ్యుల కింద ఒక 4 వివోలు ఉంటారు, విఏలు ఉంటారు. వారు ప్రతి మండల్లో ప్రతి మంత్ వాళ్ళకు మీటింగ్ ఉంటుంది, వాళ్ళకు గ్రూప్లకు సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. అయినా కానీ ఆ గ్రూప్లో అవకతవకలు వాళ్ళది కూడా మేము తప్పుగానే భావిస్తున్నాం. వీళ్ళపైన ఒక సీసీ ఉంటాడు. ఆ సీసీ కూడా ఎవ్రీ మంత్ ప్రతి 5 గ్రూపులకి బుక్కులు చెక్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు సంబంధించిన బుక్కులు గత 3 సంవత్సరాల నుండి ఆ సభ్యులకు కూడా ఇవ్వడం లేదు. ఆ బుక్కులని కూడా వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత సీసీది ఉంటుంది కాబట్టి ఆ సీసీ కూడా వీరిలో భాగస్వామ్యంగానే మేము భావే. ఇట్టి విషయంపై మేము నిన్న నిరసన ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు ఈరోజు టైం ఇచ్చారు, వాళ్ళు కూడా ఈరోజు మా దగ్గరికి రాలేదు. ఇప్పుడు మేము మా విలేజ్లో ఉన్న మహిళా గ్రూప్లో అంతా కలిసి బొట్టు కార్యక్రమం అని చెప్పేసి మనము దావత్కి పిలుచుకోవడానికి ఎట్లయితే బొట్టు కార్యక్రమం పెడతామో అట్లా బొట్టు కార్యక్రమం ద్వారా ఊళ్ళో ఉన్న ప్రతి గడప తిరిగి మాకు అన్యాయం జరిగింది, మాకు మీరు అండగా ఉండాలని చెప్పేసి ఊర్లో ఉన్న ప్రతి గడపని కూడా కదిలించి మేము ఇది సీఎం వారి ఇంటి దగ్గరికి, సీఎంఓ ఆఫీస్ వరకు మేము ఇక్కడ పాలమాకుల నుండి పాదయాత్రగా, ఎందుకంటే రేపు బస్సులు పెట్టినా వ్యాన్లు పెట్టినా మధ్యలో అధికారులు అడ్డుకుంటారు కాబట్టి మా పాదాలను ఎవరు అడ్డుకోలేరు కాబట్టి పాదయాత్ర పాలమాకుల నుండి సీఎంఓ ఆఫీస్ వరకు మేము బొట్టు కార్యక్రమం ఈరోజు పెట్టుకుంటున్నాం. ఈ రోజు మేము డేట్ డిక్లేర్ చేస్తాం, బొట్టు కార్యక్రమం పెట్టుకొని అది మేము సీఎంఓ దాకా పోయి సీఎం దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇది ఏడికైనా సరే నేను మా ఊరు పబ్లిక్ వెంటనే నేను ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ఈరోజు పరిష్కారం జరగకపోతే రేపు మేము పాదయాత్ర ద్వారా సీఎంఓ దాకా పోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది.